గారు నమస్తే అండి. మరి ఈరోజు బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఇంకా మేము 3 రాజధానులకే కట్టుబడి ఉన్నాము అని చెప్పేసి మాట్లాడడాన్ని రాజధాని ప్రాంతానికి సంబంధించిన ఒక రైతుగా ఏ విధంగా చూస్తారు? అందరికీ నమస్కారం. బొత్స సత్యనారాయణ ఒక రాజకీయ అజ్ఞాని. ఆయనేమి నాకంటే ఆయన ఏమన్నా సీనియర్ కాదు, మోస్ట్ కాదు. ఆయనకు డబ్బు ఉంది కాబట్టి సీనియర్ మోస్ట్. 2004 ముంగల ఆయన ఏం చేస్తున్నాడు, ఏం చేసేవాడు, రాజకీయంలో ఉన్నాడా? ఇవాళ ఆయన కుటుంబమే రాజకీయంగా చనిపోయింది. చచ్చిపోయిన దానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అక్కడ పోటీ పెట్టకుండా బొత్స సత్యనారాయణకి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు. ఇవాళ ఎందుకంటే ఆయన కుటుంబంలో ఐదుగురు ఓడిపోయారు. అసలు రాజకీయంగా చనిపోయింది. అది చనిపోయిన దాన్ని ఇలా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు. దానికి ఈయన పెగ్గాలు బలుగుతున్నాడు. నేను 3 రాజధానికే కట్టుబడి ఉన్నామన్నావు. నీకు తెలుసు అంటారు అసలు రాజధాని అంటే ఏందో? ఏం చేశారు 5 సంవత్సరాల నుంచి మీరు? మరి రాజధాని కట్టొచ్చు ఏడోసాట కట్టకుండా నీ ఇష్టానుసారం నీకు ఒక ఎమ్మెల్సీ పదవి రాగానే లేళ్ల అప్పిరెడ్డి ప్రతిపక్ష హోదాని రాజీనామా చేయగానే నీకు ప్రతిపక్ష హోదా వచ్చిందని చెప్పి నీ ఇష్టానుసారం మాట్లాడతావా? 3 రాజధానులకు కట్టుబడి ఉంటావు. నువ్వు కట్టుబడి ఉండి ఏం చేస్తావు? నువ్వు అసలు రేపు వస్తావా? ఇక్కడికి వస్తావా? నువ్వు మండల దానికి సభకు వస్తావుగా, రాజధానికి రావాలిగా. నువ్వు ఎట్టొస్తావో చూస్తావు. నీ ఇష్టానుసారం మాట్లాడతావు. నువ్వు అక్కడ కూర్చొని 3 రాజధానులకు కట్టుబడి ఉన్నా. నువ్వు అసలు నువ్వు రాజకీయంగా తెలిసినవాడివైతే, నువ్వు సబ్జెక్టులు తెలిసినవాడివైతే నువ్వు 3 రాజధానులు అనేవి 6 ఖండాల్లో ఎక్కడుందో చెప్పు. ఎక్కడ ఏ రాష్ట్రంలో పెట్టారో చెప్పు. 196 దేశాలు ఉన్నాయి. 196 దేశాల్లో రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రాలకు ఏ రాష్ట్రంలో 3 రాజధానులు పెట్టారు? నువ్వు రాజకీయ అజ్ఞాని కాకపోతే మనకి 13 జిల్లాలు చిన్న రాష్ట్రం. ఈ చిన్న రాష్ట్రానికి 3 రాజధానులు పెడతారు. మీరు 13 పెట్టండి. పెట్టపోయారు. 5 సంవత్సరాలు ఏడిచారుగా పదవుల్లో. 5 సంవత్సరాల గవర్నమెంట్ నీదే ఉంది కదా బాబు. 4 కిలోమీటర్ల రోడ్డు పోయలేక అగోరిచ్చారు. శంకుస్థాపనలు చేసి పెద్ద పెద్ద గుళ్ళు కట్టి మీ మాత్రం ఎవడు మగవాళ్ళు లేడని ఇక్కడ కరకట్ట రోడ్డు పోయలేదని చంద్రబాబు నాయుడు మీద బడేడిచారు. కానిపోని కేసులన్నీ చంద్రబాబు నాయుడు మీద పెట్టారు. పెట్టి ఆయన పెట్టాల్సిన ఇబ్బందులన్నీ పెట్టారు. అసలు మీరు కార్యకర్త దగ్గర నుంచి నాయకుడి వరకు ఎవరిని పెట్టారు? మీరు ఎన్ని కేసులు పెట్టారు? మీరు ధర్మం న్యాయం ఇవాళ గుర్తొచ్చిందా మీకు? ప్రజలు తీర్పిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఏ డయాస్ మీద చెప్పినా కానీ ఒకే రాజధాని, అది అమరావతి అని చెప్పాడు ప్రజలకి. అన్ని నియోజకవర్గాలకు చెప్పాడు. అన్ని డయాస్ల మీద చెప్పాడు ఆయన. అది అమరావతి రాజధాని అని. దానికి తగ్గట్టే ప్రజలు తీర్పిచ్చారు. నిన్నేం చేశారు? బంగాళాఖాతంలో కలిపారు మిమ్మల్ని ప్రజలు. మళ్ళీ 3 రాజధానులకి మేము కట్టుబడి ఉన్నాం. ఈ ఆంధ్ర రాష్ట్రం నీ జాగీర్ అనుకున్నావా? నీ తాతగాడు ముళ్ళు అనుకున్నావా? నీ ఇష్టానుసారం మాట్లాడతాం. 5 సంవత్సరాలు ఉన్నారు, దిగిపోయారా మీరు? 6వ సంవత్సరంలో ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన ఇజనగల్ ఆయన చేస్తున్నాడు. మీరు ఒక్క రాయి మీద రాయి పెట్టలేదు. మీరు పోలవరాన్ని కట్టి ఏడలేకపోయారు. సాక్షాత్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసిందని మీరు కట్టి ఏడలేకపోయారు. మీరు ఇలా మాట్లాడితే ఎట్ట సరిపోయింది? బొత్సగా నేను ఒకటే చెబుతా, గుర్తుపెట్టుకో. నువ్వు ఇక్కడికి వస్తావు, నువ్వు ఎట్టొస్తావు చూస్తాం. 3 రాజ్యాల కాన్సెప్ట్ మీదే రా. నీదేం తగ్గిద్దో చూద్దాం. తమాషాగా ఉందా? ఇది రాష్ట్రం అనుకున్నావా, రావణ కాష్టం అనుకున్నావా? నీ ఇష్టానుసారం మాట్లాడడానికి ఎవరి ఇష్టానుసారం వాడు మాట్లాడుతున్నారు మీరు. ధర్మం న్యాయం ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు మీరు? చిన్న కార్యకర్త దగ్గర నుంచి పెద్దవాడు చంద్రబాబు నాయుడు వరకు మీరు జైల్లో వేసి నానా ఇబ్బందులు పెట్టి బేడీలు వేసి రైతులకు బేడీలు వేశారు. మీరు రైతుల దగ్గరికి వచ్చి ఒకసారి మాట్లాడారంటే మీరు ఎవరన్నా కానీ సిగ్గులేని దద్దమ్మల్లారా, సిగ్గులేని మాటలు మాట్లాడబాకండి. మీరు ఎవరైనా సరే రాజకీయంగా మాట్లాడుతూ నేర్చుకోండి. ఇంతవరకు మీరు చేసిన 5 సంవత్సరాల్లో మీరు ఏ నెలలో అప్పులు తేలేదో చెప్పండి, బాండ్లు పెట్టి. మరి ఇవాళ ఆయన 2 నెలలు వెళ్ళిపోయి 3వ నెల వచ్చింది. ఇంతవరకు ఆయన అప్పు తేలా, ₹1 అప్పు తేలా. ఆయన తిప్పలు ఆయన పడుతున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయనకి కళ్ళం నీళ్ళు వస్తున్నాయి. ఇవన్నీ చూసి వ్యవస్థలన్నింటి సర్వనాశనం చేశారు. బొత్సగా గుర్తుపెట్టుకో. నువ్వు ఒక సీనియర్ నాయకుడు అనుకున్నావేమో. నువ్వు రాజశేఖర ఉండగా బాగా వావులావులు సంపాదించేసావు కాబట్టి నువ్వు సీనియర్ నాయకుడు. డబ్బు ఉంది కాబట్టి నీ దగ్గర నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నేను సీనియర్ నాయకుడు అవ్వాలా. నీకన్నీ సీనియర్ అన్నా నేను. నీకేం తెలుసని మాట్లాడుతున్నాను? 3 రాజధానులని 13 జిల్లాలకి. నువ్వు కడుపుకి అన్నం తినే మాట్లాడుతున్నావా, గడ్డి తినే మాట్లాడుతున్నావా? ఊరేవు పందూరినట్టు ఊరేవారు ప్రజల సొమ్ము తినే. ఇవాళకి ప్రజల మాట మాట్లాడుతున్నావు నువ్వు.
ప్రజాప్రతినిధిగా ప్రజల మాట మాట్లాడుతున్నావు నువ్వు. నీ ఇష్టానుసారం నీ కుటుంబం ఈ ఆంధ్ర రాష్ట్రంలో నీ కుటుంబంలాగా మాట్లాడుతున్నావు నువ్వు. వీళ్ళందరికీ తెలియదా? తతిమా నాయకులు మొత్తానికి తెలియదా? ఎన్ని రాజధానులు పెట్టాల్సిందే, ఎక్కడెక్కడ ఏం చేయాల్సింది తెలీదా? నీ ఇష్టానుసారం మాట్లాడు. ఎన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి వైజాగ్లో. ఇలా చంద్రబాబు నాయుడు రాగానే ₹1 ఇవ్వాలని మీకు పుట్టిందా? అంత మొగల మీరు ఎందుకు ఇవ్వాలా? అంత మొగల మీరు ఏమేడ్చారా దద్దమ్మల్లారా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు మాకు బొత్సగా. నువ్వు అసెంబ్లీకి నువ్వు ఇదే మాట మీద ఉండి నువ్వు అసెంబ్లీకి రా. నీ దమ్మేందో నా దమ్మేందో తెలుసుకుందాం. వచ్చేటప్పుడు చెప్పు వస్తున్నాను అసెంబ్లీకి అని, మండలకి వస్తున్నానని చెప్పు. నీ ఇష్టాచారం చేయటం లోకనే మండలం మీద ఎగబడి సాహిబ్ గారిని నాన్న దుర్బస్లాడి మీ ఇష్టాచారం చేశారు మీరు. నేర్చుకోండి రా బాబు, ఇప్పటికైనా తెలుసుకోండి. చంద్రబాబు నాయుడు గారిని చూసి సిగ్గు తెచ్చుకోండి. ఇవాళ రూపాయి అప్పు లేకుండా మరి 70 రోజుల నుంచి మరి ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు. ₹1 అప్పు తేలా ఏడాయన తెచ్చినట్టుందని చెప్పండి. మీరు చెబుతారు, మీరు అన్ని దొంగ మాటలు చెప్పేది. 30 రోజులు 36 హత్యలు జరిగినాయి అన్నారు. ఒక్క హత్య నిరూపించలేదు. ఢిల్లీ పోయి గల్లీలో ఏడ్చారు. ఒక పనికి మళ్ళీ దద్దమ్మలాగా ఢిల్లీలో పోయి గల్లీలో ఏడ్చారు మీరు. ఇక్కడ చూపించమంటే ఒక పేరు చెప్పరు. లోకేష్ మీద చంద్రబాబు నాయుడు బురద చల్లుతారు మీరు. ఈ రాష్ట్రాన్ని బాగుపడతారు పుట్లా మీరు. వాస్తవం చెబుతున్నా నేను. ఈ రాష్ట్రం ఎప్పుడు నాశనం అయిపోయిద్దా? ఒక్క సంస్థ తెచ్చారా? ఏమన్నా తెచ్చారా? ఒక్క యూత్కి ఒక ఉద్యోగం ఇచ్చారా? ఎవరు బాగుండారు? ఏ వ్యవస్థలు బాగున్నాయి? ఎవరు బాగున్నారు? విద్యార్థులు బాగుండారా? ఉపాధ్యాయులు బాగుండారా? మరి ఉద్యోగస్తులు బాగుండారా? ఎవరు బాగున్నారు? ఈ రాష్ట్రంలో రైతులు బాగుండారా? మీరు అందరినీ ఏడిపించి ఎర్రమన్ను చేసి మీ ఇష్టానుసారం చేసి ఒకటి మీద నా మీద 30 కేసులు పెట్టారు దరిద్రులారా. నేను ఒక రైతునే, నా మీద 30 కేసులు పెట్టారు మీరు. అరే బస్సాగా గుర్తుపెట్టుకో, నేను పుట్టకతోటే కాంగ్రెసు. నీలాగా దద్దమ్మలాగా పార్టీలు మారాల. నేను మాట్లాడుతూ నేర్చుకో. రాజ్యాంగ విలువలు తెలుసుకో, రాజ్యాంగం తెలుసుకో, న్యాయస్థానాలు తెలుసుకో. అంతేగా నిన్న ఏం జరిగింది? ఆళ్ళరామకృష్ణారెడ్డికి 2 చెంపలు వాయించారా? సిగ్గుండాలరా మీకు మాట్లాడటానికి. మీరు వేసిన దేంట్లోనైనా మీరు ఒక దాంట్లో గెలిచి వచ్చారా మీరు బయటికి? హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఎక్కడైనా సరే రైతులకే బేడీ లేపించారు. మీ ఇష్టాచారం చేశారు. అసలు ఈ రాష్ట్రం మీ జాగీర్లాగా చేశారు. జగన్మోహన్ రెడ్డి మీ దానిలాగానే ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు మీరు జనాన్ని. ఇప్పటికీ మార్చుకోరు మీరు, మనసు మార్చుకోరు మీరు. మనసు మార్చుకోమని రాండి, ప్రజల్లోకి రాండి. మరి ప్రజల్లోకి వచ్చి మాట్లాడండి. మేము 3 రాజ్యాలు పెడతాను. ప్రజల్లోకి రారా? 4 వాళ్ళ మధ్యలో కూర్చొని చెప్పడం కాదు. ప్రజల్లోకి వచ్చో బహిరంగ సభ పెట్టి నేను 3 రాజ్యాలు పెడతానని చెప్పు. నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే అది. చంద్రబాబు నాయుడు చెప్పాడు డయాస్ మీదే, ఆంధ్ర రాష్ట్రానికి ఒకటే రాజధాని, అది అమరావతి అని. నా ప్రభుత్వం అయితే అమరావతి రాజధాని చేస్తారని ధైర్యంగా చెప్పుకున్నాడు ఆయన. ఆయనకి ఇచ్చారు. నువ్వెవడారా మాట్లాడటానికి? పరమ దరిద్రుడా. ఇక సంవత్సరం అయితే నీకు ఏమైనా బతుకుందంటారా? ఆయన ఎంతో సౌమ్యవాది కాబట్టి ఇంతవరకు మీరు బయట తిరుగుతున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఎంతో మితవాది కాబట్టి మీరు బయట తిరుగుతున్నారా? మీలాగా చేస్తే చంద్రబాబు నాయుడు ఈ పాటి మిమ్మల్ని ఎక్కడ కూడా మీ 26 మంది మంత్రుల్లో అరాచకంగా మాట్లాడిన వాళ్ళు ఎవడు కూడా ఒక్కడ బయట ఉండేవాడు కాదు. ఆయనకి మానవతా దృక్పథంతో ఆలోచిస్తున్నాడు ఆయన. అర్థం చేసుకోండి. మీరు చేసిన హరాస్మెంటు ఆంధ్ర రాష్ట్రంలో ఇంత హరాస్మెంట్ నక్సలైట్లు చేసేవాళ్ళు కాదు, చేయలా. మీరు చేసిన హరాస్మెంటు ఉమ్మడి రాష్ట్రంలో నక్సలైట్లు కూడా చేయలేదు. పరమ దరిద్రుడా. అడవిలో పుట్టి అడవిలో మాటలు మాట్లాడుతూ ఉంటారు నువ్వు. ఇవాళకైనా తెలుసుకొని మాట్లాడుతూ నేర్చుకో. ఇవాళ నిన్న 1500 కోట్లు తెచ్చాడు. దేని తెచ్చాడు? ఆయన ఇష్టానుసారం ఎక్కడైనా కాళ్ళు పట్టుకుంటాడు, గడ్డాలు పట్టుకుంటాడు, ఏదైనా చేస్తాడు. అన్నం పెడతామంటే అడుక్కు తింటామా? మీ వాళ్ళు మాట్లాడేది అన్నం పెడితే అడుగుతుంటే అన్నం తింటామా? ఆంధ్ర రాష్ట్రానికి అంత కరం పట్ల మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎవరింటో వాళ్ళే బోధన్నారు. మీరు తిన్నారా పరమ దరిద్రులారా? ప్రజల సొమ్మంతా మీరు మేశారా? ఇక్కడ రైతులు ఎవరు? రాజధాని రైతులు కూడా ఎవరింటి పోయి చేయదాపలా. మీరు తిన్నారు ప్రజల సొమ్ము. మీరు తిన్నారు ప్రజలాడితో జీతభత్యాలు తీసుకుంది మీరు. కుటుంబాలు దాచుకుంది మీరు. ఇసుక అమ్ముకుంది మీరు. ముందు అమ్ముకుంది మీరు. భూములు కబ్జా చేసింది మీరు. గత ప్రభుత్వాలు ఇంతే జరిగినాయా? బొత్స సత్యనారాయణ నువ్వు కూడా ఉన్నావు. గత ప్రభుత్వంలో మంత్రులు చేసావుగా, పిసిసి అధ్యక్షుడు కూడా ఏడ్చావుగా. నీకు అసలు ఈ రాష్ట్రానికి హద్దులు తెలుసా? నీకు ఎల్లలు తెలుసా? ఈ రాష్ట్రానికి 13 జిల్లాలకు ఎల్లలు తెలుసా? నీకు తెలియదు. తెలియనప్పుడు ఎందుకు మూర్ఖత్వంగా మాట్లాడుతావు?
మూడు రాజ్యాలకు కట్టుబడి ఉన్నావు, మూడు రాజ్యాలకు కట్టుబడి ఉన్నావు. నువ్వు రా, మూడు రాజ్యాలకు కట్టుబడి ఉంది కానీ రా, అసెంబ్లీకి రా, నీ వ్యవహారం తెలుస్తాం. కట్టుబడి ఉంది కానీ మూడు రాజ్యాలను పెడదు కానీ అసలు నీ గెలుపుందా? ఇంకా అసలు వైసీపీ పార్టీ ఉందా? రేపు ఏ పార్టీలో ఉంటావు తెలియదు. నువ్వు ఎవడు కాళ్ళు పట్టుకుంటావు తెలియదు. పోయి రేపు చంద్రబాబు నాయుడు కాళ్ళే పట్టుకుంటావు నువ్వు వెళ్ళి. ఎందుకంటే నువ్వు అంత నీచ రాజకీయాలు చేస్తావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి అనే పార్టీ అసలు ఉండదు. ఈ 11 అసలు ఉండవు. మీరు ఇలా 11 మంది రాజీనామా చేసి ఎలక్షన్లు పెట్టండి. గతంలో చేసేవాళ్ళుగా మీరు రాజీనామాలో మాట్లాడితే ఎంపీలు రాజీనామాలు, ఎమ్మెల్యే రాజీనామాలు చేసి గెలిచారు కదా. ఇప్పుడు పెట్టు 11 మంది రాజీనామాలు చేసి. నువ్వు నీ మీద కూడా ఏపిస్తే నువ్వు గెలిచేవాడివి కాదు. మీలాగా చేస్తే, మీలాగా ఎలక్షన్ చంద్రబాబు నాయుడు చేస్తే మీరు గెలుపు కాదు కదా. ఎక్కడ మీరు పుట్టగతులు ఉండవు మీకు. ఆయన మానవతా దృక్పథంతో ఆలోచించి నీకు ఎనానమస్గా ఇప్పించాడు ఆయనే. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారికే నువ్వు థ్యాంక్స్ చెప్పాలా. అంతేగాని జగన్మోహన్ రెడ్డి కాదు నువ్వు చెప్పాల్సింది. జగన్మోహన్ రెడ్డి నిన్ను రాజకీయాన్ని చంపేశాడు. చంద్రబాబు నాయుడు గారు బతికిచ్చాడు మళ్ళీ కుటుంబంలో రాజకీయాన్ని. గుర్తుపెట్టుకో, ఇది న్యాయం, సత్యం. ముమ్మాటికి చెబుతున్నా నేను. బొత్స సత్యనారాయణ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుతూ నేర్చుకో.